హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్ళు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి, గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే చేయని ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి ఫీల్డ్ మీదకి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి